సార్ కేసీఆర్ సాక్ష్యం కవితపై ఆగ్రహం ఇది కూడా నిజానికి నిన్న మనం మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారు వాగ్మూలం ఇచ్చారు, మంచిది. కానీ ఆయన ఎంతసేపటిగా అధికారికంగానే నిర్ణయం చేసామనే వైఖరి ఆయన తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈటెల రాజేందర్ చెప్పిన దానికి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న దానికి స్పష్టమైన తేడా ఉంది. ఈయన మంత్రి, అప్పుడు కూడా సబ్ కమిటీలో కూడా ఉన్నారు. కేసీఆర్ చెప్పింది నేను పత్రికల్లో చూసిన మేరకు నిర్ణయం రాజకీయ నిర్ణయమే, కానీ తుది ఆమోదం మటుకు సాంకేతిక నిపుణులను బట్టి తీసుకున్నాము అంటున్నారు. కానీ మంత్రివర్గం తీసుకుందా లేదా? అయితే క్వశ్చన్ రిమైన్స్. మీడియాలో వచ్చిన మేరకు ఆయన చెప్పిన తర్వాత కూడా చట్టబద్ధంగా మా మంత్రివర్గం ద్వారా జరిగిందా లేదా అనే ప్రశ్న మిగిలే ఉంది. రెండోది ఈటెల రాజేందర్ ఎందుకు? ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్ గారు ఒకటే చెప్పడం, ఇది తప్పకుండా కాంగ్రెస్ వర్గాలు చేస్తున్న ఆరోపణ, లేకపోతే ఈ మధ్య కవిత చేసిన ఆరోపణ కూడా ఇది దాదాపు దగ్గరగా ఉంది కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటిగా వ్యవహరిస్తున్నాయని చెప్పిన దానికి అనుకూలంగా ఉంది. మూడవది కేసీఆర్ వచ్చి మొత్తం చాలా స్పష్టం చేస్తారు, అది ఇది అనుకున్న అంశము అంత ప్రత్యేకంగా థ్రోయింగ్ న్యూ లైట్ లాగా ఏం లేదు, మామూలు ఫార్మల్గా అయిపోయినటువంటి పరిస్థితే. కానీ కాబట్టి ఇంకా మూడోది హరీష్ రావు మాట్లాడింది కూడా ఇప్పుడు వస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ లేఖ రాశాడు. ఏది తను ఏమైతే మనం ఇంతకుముందు అనుకున్నామో, సో ఇప్పుడు ఒక మంత్రి రాజ్యాంగ రీత్యా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడున్న మంత్రి మళ్ళీ లేఖ రాసి బహిరంగంగా బాధ్యత లేకుండా చెప్పే అవకాశం ఉండదు కదా. ఎందుకంటే ఇదేమీ సాక్ష్యం కాదు, ఈయన బయట రాజకీయంగా చెప్తుంది. ఈ మాట తప్పైతే ఆయన దానికి జవాబుదారీగా ఉండాలి కదా. కాబట్టి గత ప్రస్తుత మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, నలుగురు 4 విధాలుగా లేదా 2 విధాలుగా చెప్తున్నా. తుమ్మల పాత్ర ఏంటి అసలు ఇందులో? తుమ్మల సబ్ కమిటీలో సభ్యుడు. ఓకే, మేడిగడ్డ బ్యారేజీ దాని నిర్ణయం తీసుకున్నంత ఆ సమయంలో వేసినటువంటి నియమించిన సబ్ కమిటీలో ఆయన సభ్యుడు. మా కమిటీ వేసేసరికి నిర్ణయం అయిపోయిందని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు మార్చి 1న మీరు దీని మీద అధ్యయనం చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. మార్చి 16న మా సబ్ కమిటీ వేశారు 2016. కాబట్టి ఈ కమిటీ ఏం నిర్ణయం చేయలేదు అనేది ఆయన తీసుకుంటున్న స్టాండ్. దీని మీద నిజంగా 2 ప్రభుత్వాలు కూడా అధికార పత్రాలు ఉంటాయి కదా వర్మ. మిగతా అంశాల్లో ఖర్చులు లేకపోతే పెంపులు వాటి మీద సందేహాలు ఉండొచ్చు, కానీ తుమ్మల వర్సెస్ ఈటెల ప్లస్ హరీష్ ఓకే చెప్తున్న దాంట్లో ఏది నిజం, ఎక్కడ ఏది మిస్లీడింగ్? తప్పకుండా ప్రజలను మిస్లీడ్ కాకూడదు కదా ఇక్కడ. మూడోది కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఎంతవరకు శాసిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. కాబట్టి కేసీఆర్ ఏమన్నా దాన్ని క్లియర్ చేసి ఉండాలి. కానీ ఆయన చెప్పింది కూడా దాదాపు వాళ్ళ వాదనకు దగ్గరగా ఉంది. రేవంత్ రెడ్డి ఈ విషయంలో నేను పూర్తి వివరాలతో ప్రజల ముందుకు వస్తానని ఎక్కడో చెప్పారు. మరి ఈ అంశాన్ని క్లియర్ చేయాల్సిన అధికార పత్రాలు ఏం చెప్తున్నాయి? ఇది పబ్లిక్ డాక్యుమెంట్స్ అండి, ఇవన్నీ ఆర్టీఐ కింద అడిగితే కూడా ఇవ్వాల్సినవి, ఏమి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు బనకచెర్ల అనేది కూడా దీనికి రిలేటెడ్, పోలవరం కూడా దీనికి చాలా విషయాల్లో పెద్ద పెద్ద వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ మీరు ప్రకటించేసి నిర్ణయం ఎవరు తీసుకున్నారో ఎక్కడ తీసుకున్నారో కూడా ప్రజలకు అయోమయావస్థ సృష్టిస్తే అది ఏ విధంగా సమంజసమవుతుంది? సార్ ఇదేంటి ప్రమాదంలో మూఢనమ్మకాలు, డబ్బు లెక్కలు?